ఆ పనుల విషయంలో కూడా అక్కడ పక్కన ఉన్న డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ విషయంలో కూడా మరి ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం చేయడం జరిగింది. పర్యావరణ అనుమతులు కానీ, మిగిలిపోయిన 5% పనులు కానీ, ఫారెస్ట్ క్లియరెన్సెస్ కానీ అవి కూడా వేగవంతంగా చేయాలి. అవసరం ఉంటే ఈ ప్రాజెక్ట్ కలిపి ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు అంటే మీరు ఒకటి జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, అంటే మీరు అందరికీ లెక్కలు ఒక ఐడియా రావడానికి, కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలు కూడా ఆయకట్టు రాలే. దీంట్లో రివైజ్ ఎస్టిమేట్స్ అంటే పెంచిన ధర కూడా ఖర్చు పెట్టినా 4,600 కోట్లు ఖర్చు పెడితే 4,00,000 ఎకరాలు నీళ్లు వాడుతున్నాయి. అంటే ఎంత తేడా ఉందో అన్నట్టు. దీనికి ఏమి రికరింగ్ కాస్ట్ లేదు, ఇది పూర్తిగా గ్రావిటీ ఫ్లో. ఎంత తేడా ఉందో మరి గత ప్రభుత్వం వాళ్ళు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి మేము ఇది పూర్తి ఫోకస్తో చేయబోతున్నాం. ఈ మధ్యనే వెంకటరెడ్డి గారు అమెరికా పోయి ఆ బేరింగ్ కొనుగోలు విషయంలో కూడా మరి కీలక పాత్ర పోషించారు. వాళ్ళకి పేమెంట్ ఇచ్చాం, అది కూడా షిప్పింగ్ చేస్తున్నారు. ఇప్పుడు 2 దిక్కుల నుంచి ఆ పని మొదలైనప్పుడు ఇంకో 2 నెలల్లో మొదలవుతుంది, 2-3 నెలల్లో మొదలవుతుంది. ప్రతి నెల 400 మీటర్లు టన్నులు ప్రోగ్రెస్లో ఉంటుంది. ఇప్పుడు మొత్తం 40 కిలోమీటర్లు, మిగిలింది 9.5 కిలోమీటర్లు. సో ఫుల్ స్పీడ్లో చేస్తే 20 monthsలో చేయాలి. కానీ 10 months మేము కాదు, ఎందుకంటే అక్కడ బికాస్ పైన ఫారెస్ట్ ఉంది, అందులో హెవీ వాటరింగ్ జరుగుతుంది, ఇతర ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి 20 monthsలో కావాల్సిన 30 months, మ్యాక్సిమం 3 yearsలో ఇది పూర్తి కావాలని ఇరిగేషన్ శాఖకి, ఆ జేపీ అసోసియేట్స్ ఏజెన్సీకి మేము ఈరోజు డెడ్ లైన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నాకు సంబంధించిన సివిల్ సప్లై శాఖ విషయంలో కూడా నేను చాలా సంతోషిస్తూ సంతృప్తితో ప్రకటిస్తున్నాం. ఈ ఖరీఫ్ పంట నుంచే సన్నాలకి ప్రభుత్వం 500 రూపాయలు అదనపు ఎంఎస్పి పై 500 రూపాయలు క్వింటాల్కి అదనపు ధరకి కొనబోతున్నాం. మేము ఈసారి ఖరీఫ్లో తెలంగాణలో రికార్డు స్థాయి పంట వస్తుందని మా అంచనా. 1.43 lakh మెట్రిక్ టన్స్ పంట వస్తున్న అంచనా. దానికి 80 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలు, 50 లక్షల మెట్రిక్ టన్నులు మరి దొడ్డు వడ్లు వస్తాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.